హాయ్. ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్కి మించి కనపడుతున్నారు. అంటే చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి మేడం? దీనిని ఎలా తగ్గించుకోవచ్చు? ఏంటంటే యాక్చువల్గా చిన్న వాళ్ళే పెద్దవాళ్ళగా కనబడుతున్నారు. దీనికి ముఖ్య కారణం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. నవడేస్ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి. తర్వాత శ్రమ అనేది లేకపోవడం అని నేను ఎప్పటికీ ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను అనమాట. సో ఏం చూస్తున్నామంటే నవడేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పిల్లలు బాగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలంటే ఏంటి, అస్తమానం కూర్చొనే ఉంటారు. వాళ్ళు కొన్ని అవర్స్ బ్యాచ్ అంటే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్, నైట్ వీళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. అలా కూర్చుండిపోతారు అనమాట పిల్లలు. అలా కూర్చుండిపోతున్నారు. సో దానివల్ల ఒబేసిటీ అనేది బాగా వస్తుంది పిల్లలకి. వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి డిఫరెంట్గా, అంటే వాళ్ళకి తినే టైంకి కూడా తినట్లేదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అదే పనిగా కూర్చొని ఉంటారు పిల్లలు. అంటే ఎవ్రీ పర్సన్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వర్క్ చేస్తున్నారే అనుకోండి, ఇంకేం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్కి గ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు ఒక 10-15 అడుగులు అటు ఇటు తిరగాలి. లేచి ఆ చైర్లో నుంచి ఫస్ట్ లేచి అటు ఇటు తిరగాలి. తర్వాత ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి జంక్ ఫుడ్కి అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవద్దు. హోమ్లీ ఫుడ్ అంటే ఇంకా వాళ్ళు వెళ్ళే చోటుకి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ మంచి ఫుడ్స్ని కూడా అలాట్ చేస్తున్నాయి. తర్వాత ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఏదో ఆకలి అయిందని చెప్పేసి ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు పోయి జంక్ ఫుడ్కి ఆర్డర్ ఇచ్చుకొని తినడం కూడా చేస్తున్నారు పిల్లలు. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి వాళ్ళకి. ఇంకా ఐ లెన్స్ అది ఏమంటారు, కంటి చూపు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏంటంటే వైట్ హెయిర్ కూడా వస్తుంది వాళ్ళకి. ఒబేసిటీ అని చెప్తారు. అంటే శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవాలి. తిండి ఎందుకు చెప్తున్నాను అలా అంటే బయట దొరికేది ఆర్గానిక్ ఫుడ్ చాలా తక్కువ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా గెస్ట్ హౌస్ దగ్గర అంటే ఫామ్ హౌస్ అండి. ఆ ఫామ్ హౌస్ దగ్గర ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది. సో అక్కడ వాళ్ళ తీసుకొచ్చినటువంటి చికెన్స్ ఉంటాయి కదా, చిన్న కోడి పిల్లలు తీసుకొచ్చినాక 2 నెలల్లోనే ఆ కోడిగా మారింది. చిన్న పిల్ల 2 నెలల్లోనే అది పెద్దగా మారింది. వాటిని తీసుకువెళ్ళి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అది ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చినాక నెలకి వాటికి ఇంజెక్షన్స్ ఇస్తారంట, అంటే గ్రోత్ కోసం. సో అలాంటి వాడడం వల్ల అది పెద్దగా అయిపోతుంది. దాన్ని ఏం చేస్తాం మనం, చికెన్ రూపంలో బర్గర్స్, పిజ్జాలు అది అని చెప్పేసి తింటుంటాం. అంటే మనం చికెన్ తెచ్చుకొని తినడం, బిర్యానీలు తినడం ఇలాంటివి చేస్తున్నాం. సో అలాంటివి వాళ్ళు అలా కృత్రిమంగా వాటిని పెంచి మనకి ఇవ్వడం వల్ల, మనం తినడం వల్ల మన లోపల ఉన్నటువంటి మనం కూడా ఏమంటారు ఏజ్కి మించి కనబడుతున్నాం అనమాట. సో ఏంటంటే ఆ వైట్ హెయిర్ అనేది ఒకప్పుడు వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటి, ఒక 30, 25, 15 ఇయర్స్ నుంచి వైట్ హెయిర్ కూడా వస్తుంది. దాంతోపాటు బాల్డ్ హెడ్, అంటే వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి, బాల్డ్ హెడ్ కూడా వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడమే అన్నట్టు. సో బాడీ ఒబేసిటీ అనేది పెరగడం వల్ల వాళ్ళు ఏజ్కి మించి కనపడ్డట్టే కదా. సో వాటన్నిటిని తగ్గించుకోవాలంటే కూడా చాలా ఉన్నాయి.